హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. ఈ సీజన్కి తగ్గట్టుగానే వర్క్ కూడా స్టార్ట్ అయింది. అవునండి, ఇప్పుడు పూల మాలలతో జడ ఎలా వెయ్యాలి, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఎన్ని రకాలు చూపించాను అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూసారనుకోండి, నార్మల్ పూల మాలతో ఇలా కూడా వేసుకోవచ్చు అన్న ఐడియాస్ మనకి చాలా ఉన్నాయి కదా. అలానే నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు పూల జడలు వేస్తాను, నేను పూల జడలు చేస్తానన్న విషయం మీకు తెలుసు కదండి. అలానే సందర్భాన్ని బట్టి ఎప్పుడు పూల జడలు కాకుండా ఇలా నార్మల్ పూల మాలతో ఎంత చక్కగా సెట్ చేయొచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాపను ఒకసారి గమనించండి, చక్కగా రెడీ అయిందా? చీరకు తగ్గట్టుగానే పూలని సెట్ చేయాలి. అందులోనూ ఈ సందర్భం ఏంటి, పెళ్లి కూతురిని చేసే వేడుక, అలానే ప్రతాణం వేడుక, అలానే ఇంకా అలా చిన్న చిన్నవి ఉన్నాయి కదండి. ప్రతాణానికి ఉన్నది, పెళ్లి కూతురిని చేసేటప్పుడు ఉంది, మంగళ స్నానానికి, ఇలా మనం రెడీ అయ్యేదానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ సందర్భంగా ఈ పాపనైతే 5 రోజులు రెడీ చేశానండి. అందుట్లో అయితే సింపుల్గా వేసిన మల్లెపూలతో ఇప్పుడు చూపించిన ఈ జడ చూస్తున్నారు కదా. పైనుంచి కింద దాకా ఒకటే మాల అన్నట్టు 4 లైన్లు తీసుకున్నాను. చక్కగా మధ్యలో ఒక దారంతో అలా రోల్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ముడి వేసేసానండి చివర. ఆ పైన అన్నీ కనకాంబరాలు మల్లెలతోనే పెట్టామనుకోండి, చూడటానికి లుక్ బాగుతుంది. అందుకని ప్లెయిన్ మల్లెపూల మాలతో చక్కగా సెట్ చేశాను. చీరకు తగ్గట్టుగానే మంచిగా సెట్ అయిందా. మెడలో హారము, అలానే చెవులకి జుంకాలు, ఆ చీరకు తగ్గట్టుగా మంచిగా రెడీ అయింది. ఆ చీరకు తగ్గట్టుగానే ఈ పూలను కూడా ఎంత మంచిగా సెట్ చేసేసాను. వేడిక స్టార్ట్ అయింది. ఆ వేడిక అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఆ తర్వాత మళ్ళీ ఈ పూలని ఎలా తీస్తున్నానో చూడండి. పూల మాల జడకి సెట్ చేసేటప్పుడు అసలు ఏం తెలియదండి. గబగబా ఆ టైంకి తగ్గట్టుగానే అమ్మో టైం అయిపోతుందని చెప్పి చకచకా మనము రెడీ చేస్తాం కదా. ఇప్పేటప్పుడు ఉంటుంది నా సామిరంగా, అసలు అబ్బాబ్బాబ్బా సూది దారాలతో కుట్టామా. ఈ జడే కాదండి, ఏ జడైనా సరే ఆ టైంలో ఆ సందర్భాన్ని బట్టి టైం అయిపోతుందన్న హడావిడితో దారాలేంటి, సూదులతో ఏంటి, అసలు స్లైడ్స్తో ఏంటి, రకరకాలుగా మనము నీట్గా సెట్ చేయటం అన్నది ఇంపార్టెంట్ ఆ టైంకి తగ్గట్టుగా. ఇప్పుడైతే వేసిన జడని ఎలా ఊడదీస్తున్నానో చూస్తున్నారా. నేను తెల్ల దారంతో ఆ పూలకు తగ్గట్టుగానే చుట్టూ రోల్ చేసుకుంటూ దారం చుట్టేశాను కదా. ఆ చుట్టిన దారాన్ని ఇదిగో ఇలా కత్తెర తీసుకొని చకచకా కట్ చేసేస్తానండి. కంప్లీట్. వేయటం ఎంతసేపు అండి, బోల్డ్ అంతసేపు పట్టుద్ది. తీయటం ఎంతసేపు, 2 నిమిషాలు. చకచకా ఊడదీసేయటమే కదా. ఆ రోజు ఆ ఫంక్షన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి, ఇందాక ఏం చేశాను, ఇచ్చిన పూలతో పూల జడ వేశాను. ఇప్పుడు మొగ్గలతో, ఈ మొగ్గలతో ఇందాక వేరేలాగా పెట్టాను. అంటే ఇప్పుడు 4-5 రోజులు ఈ పాపని రెడీ చేశానని చెప్పాను కదండి. నిన్న జరిగిన ఫంక్షన్కి ఆ పూలను అలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ చీరకి ప్లెయిన్ మల్లెపూలతో ఎలా రోల్ చేస్తున్నానో చూడండి. మిడిల్లో 2 లైన్లు తీసుకొని మిడిల్లో ఒక స్లైడ్ పెట్టాను కదా. ఆ పైన వి ఆకారం వచ్చింది. మళ్ళీ కింద నుంచి రొటేట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇటువైపుకి వచ్చేటప్పుడు మళ్ళీ వి ఆకారం కనిపిస్తుందా. మనం సెట్ చేసేటప్పుడు ఒక డిజైన్ వచ్చేటట్టుగా ఆ పూలని చక్కగా అలా మెలికలు తిప్పాలండి. కింద నుంచి పైకి మెలికి తిప్పాలి, పై నుంచి కిందకి మెలికి తిప్పుకుంటూ చేయాలి. ఆ తర్వాత వీటికి ఇలా చుట్టేసేస్తే అయిపోయింది కదా అని అనుకుంటున్నారా, చెప్తానండి. ఇప్పుడు ఆ పూలను ఎలా తీసుకున్నాను చూసారా. 2 లైన్లు తీసుకున్నాను. 2 లైన్లు ఈక్వల్గా తీసుకున్నాను. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్గా తీసుకున్నాను. లేదు ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువైనా పర్లేదు, కానీ లెక్క తగ్గితే కష్టం అని అంటాను చూసావా. అవునండి, ఒకవైపు తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ ముడి వేసి జారిపి ఎన్ని అవుతాయి కదా. ఎక్కువైంది అనుకోండి, ఆ ఎక్స్ట్రా అయిన పూలని అలా కట్ చేసేసేయచ్చు. చూస్తున్నారా, మీకు ఎలా కనిపిస్తుంది. వి ఆకారం మంచిగా డిజైన్ లాగా సెట్ చేశాను కదా. ఆ ఎక్కువైన పూలని అలా ఒక్కసారి రోల్ చేసి ఆ కొంచెం పూలని కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సూది దారం తీసుకుంటున్నాను చూడండి. పెట్టిన 10 నిమిషాలు లేదా పావు గంట చక్కగా అలా నిలిచిపోతుందండి. పూలు ఇచ్చటం స్టార్ట్ అయ్యిందనుకోండి, ఆ పూలలో బలం తగ్గిపోతుంది. అప్పుడు ఏంటంటే చిన్నగా జారిపోతూ ఉంటాయి, సాగినట్టు అవుతాయి. అందుకని ఇలా మాల
జడకి ఇలా సెట్ చేసినప్పుడు మళ్ళీ సూది దారంతో, నేను ఏ దారం తీసుకున్నాను నిన్న, అదే స్టార్టింగ్ చూసిన జడకేంటి తెల్ల దారంతో రోల్ చేశానా, ఇప్పుడైతే ఏం దారం కనిపిస్తుంది, నల్ల దారం అండి. అంటే ఇచ్చిన పూలు కాదు, ఇప్పుడు మొగ్గలున్నాయి, ఈ మొగ్గల్లో తెల్ల దారం వేసాననుకో ఓకే బాగానే ఉంటుంది. కానీ జడ మధ్యలో జడ నల్లగా కనిపిస్తుంది కదండి, ఆ నలుపులో తెలుపు కనిపించింది అనుకోండి, చూడటానికి ఫొటోస్లో అసహ్యంగా ఉంటుంది. అందుకని నేను నల్ల దారం తీసుకొని ఎక్కడైతే ఇంటూ మోడల్ వచ్చిందో ఆ ఇంటూ మోడల్ వచ్చిన ప్రతి చోట టాకా వేసేసినట్టేనండి. చక్కగా టాకా వేసానా, మొత్తం ఆ కింద దాకా అలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ మాలని ఎక్స్ట్రా ఒక మాల, అంటే పైన వేణిలాగా పెట్టాలి కదండి, నార్మల్ వేణీలు నేను చేసిన వేణీలు లాంటివి పెట్టామనుకోండి ఈ జడకి సెట్ అవ్వదు, లుక్ బాగోదు. అందుకని నార్మల్ పూలమాలను చక్కగా సెట్ చేశాను. 2 మోడల్స్ చూపించానా. ఇప్పుడు అసలు హెయిర్ స్టైల్ ఎలా వేయాలి, ఇందాక వేసిన పూల జడలు 2 నార్మల్ పూల జడలండి. అంటే మామూలుగా మనం టైట్గా వేసేసుకొని వెనక కుప్పెలు కట్టేసుకొని జడ వేసుకుంటాం కదా, ఆ పూలకి పూలు సెట్ చేశాను. ఇప్పుడు వేస్తున్న ఈ జడ ఎలా వేస్తున్నాను ఏంటి చూడండి. ఫ్రంట్ పార్ట్ మంచిగా నీట్గా సెట్ చేశానా, ఆ తర్వాత ముచ్చుల గుంటలో ఒక పెద్ద మంచి రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసేసానండి. అంటే సిగా అంటాం అదేనండి, రబ్బర్ బ్యాండ్ పోనీలాగా అంటాం చూసారా, అలా పోనీలాగా వేసేసాను. ఆ జడని 2 భాగాలు చేశాను. అంటే 2 భాగాలు చేసిన తర్వాత అడుగున గమనించారా, అడుగునున్న హెయిర్ ఆ సగాన్ని అలానే అట్టు పెట్టేసేసి పైనున్న ఆ మిగతా సగం భాగంలో ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ ప్రకారం రబ్బర్ బ్యాండ్లు వేసేసి, ఆ రబ్బర్ బ్యాండ్లో నేను చెప్పిన దానికన్నా కూడా వీడియోని గమనించండి, ఆ 2 వేళ్లతో ఆ మధ్యలోంచి ఆ వెంట్రుకలు అలా లాగేసేసానా, చక్కగా జడ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేశాను, అడుగునున్న లూజ్ హెయిరు ఇప్పుడు మెలికి తిప్పిన ఈ జడని మళ్ళీ ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్ వేశానో ఆ రబ్బర్ బ్యాండ్ బట్టికి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసి సెక్షన్స్ వైజ్గా చూస్తున్నారా ఎన్ని వచ్చినాయి, ఎంత నీట్గా ఎంత వెడల్పుగా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఫంక్షన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అందుట్లోనూ ఒకే ఇంట్లో 4-5 రోజులు వేడుక జరిగినప్పుడు రోజు ఒకేలాగా పూల జడలే వేసేసి మెస్సీ బ్రైడ్లే వేసేసుకొని ఈ 2 అయినప్పటికీ లుక్ ఉండదు కదా. అందుకని ఇలా నేనైతే వాళ్ళకి చక్కగా సలహా ఇచ్చాను. ఓకే మీరు ఎలా చెప్తే అలా మేడం అని చెప్పి చక్కగా ఎదుగోండి ఇలా పూలతో సెట్ చేయించుకున్నారు. ఎలా ఉన్నది పైనుంచి కింద దాకా అలా బంచులుగా సూది దారంతో కుట్టడం వల్ల అసలు పూలు చెక్కు చెదరవండి. మనంతట మనం ఊడదీయాల్సిందే. దానంతటా అదే నేను లూజ్ అయ్యి మాల ఊడిపోవటం జారిపోవటం లేకుండా ఇలా సూది దారంతో కుట్టామనుకోండి ఫంక్షన్ అంతా అయిపోయేదాకా చక్కగా ఉండిపోతుంది. ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ 3 రకాల హెయిర్ స్టైల్స్ బాగున్నాయి కదా, మీకు కూడా నచ్చినాయి కదా. ఇంకా పూల జడ ఉందండి, పెళ్ళికి వేసిన పూల జడని నేను ఎలా వేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే చక్కగా అసలు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయించుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళు కూడా ఇలా పూలని మధ్యలో సెట్ చేయకుండా పైనుంచి కింద దాకా అలా రబ్బర్ బ్యాండ్లు వేసి సెట్ చేశాను చూసారా, అలా సెట్ చేసి పైన వటికే శారీకి మ్యాచింగ్గా 2 వేణీలు సెట్ చేయించుకోవచ్చు, లేదా జిప్సమ్ ఫ్లవర్స్తో మంచిగా సెట్ చేయించుకోవచ్చు. బాగున్నాయి కదా, నేను వేసిన ఈ 3 హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినాయి కదా. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా నచ్చింది అనుకోండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటానండి.